ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక మనిషి నిద్రపోకుండా ఉండడం ఎంత కష్టం. నోటితో చెప్పడం చాలా తేలిక. ఏడాదికి ఒక్కసారి శివరాత్రి జాగరం చేస్తే తెలుస్తుంది నిద్ర లేకుండా ఉండడం అన్నది ఎంత కష్టము అన్నది. అయినా ఏమిటి, ఏ కష్టం లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా ఏదో భగవన్నామస్మరణం చేయండి, భజనలు చేయండి, నృత్య ప్రదర్శన చూడండి. నృత్య ప్రదర్శన అంటే నా ఉద్దేశం అవి ఇవి అని కాదు, భగవత్ సంబంధమైనటువంటి నృత్యం. ఆ భగవత్ సంబంధమైనటువంటి నృత్యం చూడండి, భగవత్ సంబంధమైన సంగీతం వినండి. ఇంకా నేను ఏం చెప్పినా భగవత్ సంబంధం ముందు కలుపుకోండి, అంతేగాని చాగంటి వారు చెప్పారని ప్రచారం చేయకూడదు. కాబట్టి అలా మనసుకి సత్వగుణంతో భగవద్భక్తి భరితములైన కార్యక్రమములు చూస్తూ గడపమంటేనే కష్టమైతే, ఎప్పుడు అంటుకుంటుందో భగ్గున అంటూ పడుకోకుండా అలా బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఇలా భగ్గుమంటే ఎత్తుకు పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలంటే అది ఎంత కష్టం అండి. అది